హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజశ్రీ అఫీషియల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి, ఇదైతే రెండో శ్రావణ శుక్రవారానికి సంబంధించి నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఇదైతే నేను ముందు రోజు నైటే ఇలా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుని బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇంకా వీటితో పాటు మనకి రేపు పూజకి కావాల్సిన ఒత్తులతో సహా నేను ముందు రోజు నైటే అన్నీ వేసేసుకున్నానండి. ప్రతిదానికి పసుపు కుంకుమ బొట్లతో సహా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగే పిల్లలతో అయితే అవ్వదు కదా అని చెప్పి, ఇంకా పిల్లలు లేచే టైంకి నా పూజ అయితే కంప్లీట్ చేసుకుందామని చెప్పి నేనైతే అన్నీ కూడా ముందు రోజు నైటే చేసేసుకున్నాను. పూజకి కావాల్సిన ప్రతి ఐటము కూడా నేను ముందు రోజు నైట్ అయితే అన్నీ పక్కకు పెట్టేసుకున్నానండి. సో తర్వాత రోజు అయితే చాలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే అయితే నేను ఎర్లీ మార్నింగే 4కి అయితే లేచాను. లేచిన వెంటనే కూడా నేను ఫస్ట్ అయితే గుమ్మాలన్నీ కూడా తుడుచుకుని ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా నెక్స్ట్ అయితే ఒక పక్కన పరమాన్నం వండుతూ ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను. నేనైతే అమ్మవారి పీఠం అనేది కింద అయితే సపరేట్ గా ఒక పీట వేసి ఆ పీట మీద అయితే పెడతాను. ఇంకా అందుకని చెప్పి ఇంకా కింద నాకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ముందుగానే తీసేసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ పైన ఉన్న దేవుళ్ళు కూడా మనకి కింద పీఠం అనేది అరేంజ్ చేసిన తర్వాత అందదు కదండి. సో అందుకు ముందుగానే ఫ్లవర్స్ అన్ని కూడా పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ నేను చేసుకునే టైంకి నాకు టైం అయితే దాదాపు 5 అయ్యిందండి. ఇదిగోండి, ఇంక నేనైతే ఇలా పైన అన్ని పువ్వులు అయితే పేర్చేసిన తర్వాత ఇంకా నాకు కావాల్సిన ప్రతిదీ కూడా ఫస్ట్ అయితే ఒక దుక్కుకు పెట్టేసుకున్నాను. ఇంకా కింద అంతా చూసారు కదా, ఇంకా ఈ విధంగా నాకు కావాల్సినవన్నీ కూడా పెట్టుకున్నాను. ఈ లక్ష్మీదేవి ఫోటోకి మాత్రం ఆ రోజు మార్నింగే నేనైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టానండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పీఠానికి సంబంధించి ఇంకా ప్రతిదీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ ఇయర్ అయితే నేను పూజ అనేది అసలు చాలా సింపుల్ గా అయితే చేసుకుందాం అనుకున్నానండి. ఎందుకంటే ఇంకా కింద ఇవన్నీ సర్దితే మళ్ళీ మా నేహ లెగిసిన వెంటనే లాగేస్తుంది కదా అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ కూడా అసలు ఏదో లెక్కగా పెడదాము, ఇంకా సింపుల్ గా కంప్లీట్ చేసుకుందాం అని అనుకున్నాను. కానీ ఇంకా మా అమ్మ అయితే ప్రతిదీ కూడా నాకు పంపించేశారండి. ఇంకా సరే కదా అని చెప్పి ఇంకా మళ్ళీ ఇలా అనుకుని ఇంకా మొదలు పెట్టాను. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నేను కలసం అనేది అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా కలసంలో అయితే కొద్దిగా వాటర్ అలాగే పసుపు కుంకుమ ఫ్లవరు అవన్నీ వేసి మనం కలసం అయితే పెట్టుకుంటాం కదండి. ఇంక ఈ కలసం అనేది పెట్టిన తర్వాత ఇంకా నేనైతే ఒక్కొక్క పని స్టార్ట్ చేస్తున్నాను. మనం ఎన్ని ముందు రోజు పనులు చేసుకున్నా ఆ రోజు చేసుకునే పనులు కూడా చాలా హెవీగా ఉంటాయి కదండి మనకి. సో ఇంకా నేను ముందు రోజు చాలా పనులు అయితే చేసుకున్నాను, కానీ ఇవన్నీ కూడా ఆ రోజే చేయాలి కదా అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు ఇవన్నీ అయితే చేయడం స్టార్ట్ చేశాను. మనం ఏ పనైనా సరే ఇష్టంతో చేస్తే అది చాలా హ్యాపీగా అవుతుంది కదండి ఆ పని. సో ఇది కూడా అంతే. ఎందుకంటే నేను బాబుతో ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి లెగుస్తాడు కదా బాబు ఫీడింగ్ కోసం, ఎలాగా ఏంటి అని చెప్పి నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. అండ్ దట్టు మా బాబు అయితే నేను లేచిన వెంటనే అయితే నిద్ర లేచేస్తాడండి. అసలు ఆ రోజు అయితే 9 వరకు పడుకున్నాడండి మా బాబు. ఇంకా నాకైతే చాలా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేనైతే అదే నమ్ముతానండి, మనం ఏదన్నా సరే ఇష్టంతో చేస్తే ఆ పని చాలా హ్యాపీగా మంచిగా అవుతుంది. నాకైతే ఇలా పూజలు చేయడం అనేది చాలా ఇష్టము, అలాగే ఇంట్రెస్ట్ కూడానండి. ఇంకా ఇప్పుడైతే నాకు ఇంకా పిల్లలతో కుదరదు కాబట్టి ఇంకా ఎప్పుడు లాగే ఇలా సింపుల్గా కలసం అయితే పెట్టేశాను. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే నేను మంచిగా డెకోర్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. సో చూడాలి. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నేను అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఇంకా పూజలో అయితే కూర్చున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే దీపారాధన వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. లక్ష్మీదేవికి సంబంధించి మన ఇంట్లో ఎంత గోల్డ్ ఉంటే అంత గోల్డ్ కూడా నేనైతే వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి అయితే వేస్తానండి. సో ఎవ్రీ ఇయర్ కూడా మేమైతే ఇలాగే వేస్తాము. ఎందుకంటే మనం అమ్మవారికి ఎంత పెడితే మనకి అమ్మవారు అంత ఇస్తారని చెప్పి నేనైతే చాలా నమ్ముతానండి. ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒకటి గోల్డ్ సంబంధించి కొంటూనే ఉంటాను. అండ్ నేనే కాదండి, మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక గోల్డ్ ఐటమ్ అయితే కొనుక్కుంటూనే ఉంటాము. నేనైతే ఇది చాలా నమ్ముతానండి. అందుకని చెప్పి మన దగ్గర ఎంత గోల్డ్ ఉంటే అంతా కూడా మ్యాక్సిమం పెట్టడానికే నేను ట్రై చేస్తాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కింద కమెంట్స్ లో అయితే చెప్పండి. సో మీలో ఎవరికైనా తెలియకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మనకున్న గోల్డ్ అనేది పెడితే మనకి ఎంతో కొంత అమ్మవారు అయితే ఇస్తారు. అది కూడా మనం నమ్మకంతో అయితే పెట్టాలి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కథ పుస్తకం అయితే ఉంటుంది కదండి. సో ఆ బుక్ లో నేను ఏ విధంగా ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ
విధంగా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఫోన్లో లక్ష్మీదేవి అష్టకం ఉంటుంది కదండి, అదైతే నేను ఎవ్రీ ఇయర్ కూడా చదువుతాను. సో ఇంకా అష్టకం అనేది చదివిన తర్వాత మంచిగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇదైతే నా మ్యారేజ్ అయిన తర్వాత 4th వరలక్ష్మి వ్రతం. సో ఫస్ట్ ఇయర్ అయితే నేను గోల్డ్ బ్యాంగిల్స్ అయితే చేయించుకున్నాను. ఇంకా సెకండ్ ఇయర్ అయితే మా నేహ పుట్టింది కదా, అప్పుడు మేము గోల్డ్ అయితే కొన్నాము. ఇంకా థర్డ్ ఇయర్ అయితే నేను బ్రాస్లెట్ అయితే చేయించుకున్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే మా బాబుకి మొన్న పులిగోరు అలాగే మురుగులు ఇవన్నీ చేయించాం కదండి. సో నా నమ్మకం అయితే ఇదేనండి, ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా ఏదో ఒక గోల్డ్ అయితే తీసుకుంటాము ఇంకా దేవుడికి పెడితే అని చెప్పి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా హారతి అయితే తీసుకుని ఇంకా మీ అందరికీ కూడా హారతి అయితే ఇస్తున్నాను. సో మీలో ఎవరైనా ఈ వారం పూజ మిస్ అయి ఉంటే కనుక మంచిగా ఇక్కడ దండం అయితే పెట్టుకోండి. ఇంకా అందరూ కూడా హ్యాపీగా హెల్దీగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు అయితే ఉంటాయి కదండి. సో ఇంకా అవన్నీ కూడా మనం ఆ రోజు అయితే చెప్పుకుంటాం కదా. ఇంకా నేను కూడా అంతే చాలాసేపు మంచిగా దండం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇవైతే నేను రీసెంట్గా పట్టీలు అలాగే చుట్లు పిల్లేర్లు ఇవి అయితే తీసుకున్నానండి. అవి నేను పూజలో పెట్టడం అయితే మర్చిపోయాను, కానీ ఇంకా దీపారాధన ఉంది కదా అని చెప్పి నాకు తర్వాత అయితే గుర్తొచ్చింది. సో ఇంకా అవి కొత్తవి కదా అని చెప్పి అవి కూడా ఇంకా అక్కడ లక్ష్మీదేవికి అయితే పెట్టి నేను మంచిగా దండం అయితే పెట్టుకున్నాను. మార్నింగ్ 8 కల్లా నా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. పిల్లలు ఇద్దరు లేచేలోపు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను తాంబూలానికి అయితే పిలిచానండి మా ఫ్లాట్లో వాళ్ళని. నేనైతే పెద్ద ఎక్కువ మందికి అయితే ఇవ్వలేదు, ఓన్లీ ముగ్గురికే ఇచ్చాను. ఈ తాంబూలం అనేది మనం ఎంత మందికి ఇచ్చుకున్నా చాలా మంచిదండి, కానీ ఏంటంటే పిల్లలతో అవ్వదు కదా అని చెప్పి ఇంకా ఈ ఇయర్ అయితే నేను ఓన్లీ ముగ్గురికే ఇచ్చాను. ఇంకా ఫస్ట్ అయితే నేను మా పక్క ఫ్లాట్లోనే ఉంటారండి గౌతమి గారు, ఇంకా ఈవిడకైతే నేను ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇంకా ఆ రోజు అయితే ఈవిడతో పాటు వాళ్ళ పాప కూడా వచ్చింది. సో ఇంకా కన్యలక్ష్మి అంటారు కదండి, ఇంకా అందుకని చెప్పి నేను తనకు కూడా పసుపు అయితే రాసి ఇలాగ తాంబూలం అయితే ఇచ్చాను. ఇదిగోండి ఇక్కడ మా నేహ చూసారా ఎంత బుద్ధిగా చూస్తుందో. ఇంకెక్కడైతే తనకి పసుపు రాయడం చూసి మా నేహ కూడా నాకు కూడా కావాలి అని చెప్పి అడిగింది. సో ఫస్ట్ అయితే నేను లేచి ఫ్రెష్ అయిన వెంటనే రాస్తానని చెప్తే నాకైతే అస్సలు వద్దు అని చెప్పి ఏడ్చింది. ఇంకా తర్వాత ఎప్పుడైతే తన ఫ్రెండ్ రాయించుకుందో ఇంకా అప్పుడు తనకు కూడా రాయమని అడిగింది. ఇదిగోండి మంచిగా మా నేహకు కూడా పసుపు అయితే రాశాను. అసలు పట్టీలు ఎంత పెడదామని ట్రై చేశానండి మా నేహకి, అసలు నాకు వద్దంటే వద్దు గుచ్చుకుంటున్నాయని లేకపోతే ఏదో ఒక కారణం అయితే చెప్పింది. ఇంకా నాకు కూడా దాని వెనకాల తిరిగే ఓపిక లేక సర్లే అని చెప్పి వదిలేశాను. ఇంక ఈ పిల్లలు అయితే ఇంతే కదండి, ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు అసలు రెడీ చేద్దామంటే అసలు కోఆపరేట్ చేయరు. ఇంకా నేను కూడా టైం లేదు కదా అని చెప్పి వదిలేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇదిగోండి మా నేహ కూడా మంచిగా దండం అయితే పెట్టుకున్న తర్వాత మేమైతే తాంబూలం తీసుకోవడానికి మా పైన ఫ్లాట్లో ఉంటారండి, సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని కూడా చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు కదండి. సో మనకున్న టాలెంట్ అంతా కూడా ఆ రోజు అయితే బయటపడుతుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేస్తారు కదండి. సో ఇక్కడ అయితే స్పందన గారు కూడా చాలా బాగా చేశారండి. నేనైతే అదే అనుకున్నాను. ఇద్దరు పిల్లలతో ఎర్లీ మార్నింగే చాలా వంటలు అయితే చేశారండి. ఆ వంటలతో సహా పూజ అయితే బాగా కంప్లీట్ చేశారు అని అన్నాను. నేను పిల్లలతో చేసుకోవడం అయితే చాలా కష్టం అనుకున్నానండి, కానీ ఇక్కడ స్పందన గారు అయితే పిల్లల్ని మంచిగా రెడీ చేసి వంటలతో సహా అన్నీ చేశారు. సో నేనైతే అదే అనుకున్నాను, ఒక్కొక్కరిని చూసి మనం ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు కదా అని చెప్పి. నెక్స్ట్ అయితే మా ఇంటికి కూడా తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చారు. ఇంకా తర్వాత అయితే పక్క ఫ్లాట్లో కూడా నేను తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళానండి. సో అప్పటికే టైం అయితే దాదాపు 10:30 or 11 అయిపోయింది. ఇక్కడైతే నాతో పాటు మా నేహ కూడా వచ్చింది. సో నేను కూడా పక్కనే కదా అని చెప్పి మా నేహను అయితే తీసుకువెళ్ళాను. ఆ రోజు అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని కూడా ఒక రకమైన కళ అయితే ఉంటుంది కదండి. సో అదైతే మనకి పూజలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వల్ల అలా కనిపిస్తుందో లేకపోతే నిజంగా అలా ఉంటుందో తెలియదు, కానీ అసలు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని కూడా చాలా ఒక రకమైన
పాజిటివిటీ అయితే ఉంటుందండి. సో ఇక్కడ గౌతమి గారు అయితే ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి అయితే వాయనం ఇచ్చుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నాకైతే ఇచ్చారు. ఇక్కడ తాంబూలం తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ అయితే వచ్చారండి తాంబూలం తీసుకోవడానికి. నేనైతే ఎర్లీ మార్నింగే రమ్మని చెప్పాను. ఇంకా మా అమ్మ పూజ అంతా కంప్లీట్ చేసుకుని అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా పిలుస్తారు కదండి, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాంబూలం తీసుకుని ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే 11 అయ్యిందండి. అప్పుడు ఇంకా లాస్ట్ అయితే మా అమ్మకి తాంబూలం అనేది ఇచ్చి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఇయర్ అయితే నేను మా అమ్మకి తాంబూలం కింద శారీ కూడా పెట్టానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇంకా ఫైనల్లీ ఇయర్ అయితే కుదిరింది. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా పెడదాం అనుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్స్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకు ఇన్స్టాలో ఫొటోస్ అయితే పెట్టండి. నా ఇన్స్టా ఐడి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసి మీ పూజ ఫొటోస్ అన్నీ పెట్టండి. సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి ఎవరు ఎలా చేసుకున్నారో చూడడం. సో నేనైతే ప్రతిదీ మంచిగా చూస్తాను. ఇంకా ఇదిగోండి, ఇంకా వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత నెక్స్ట్ డే సాటర్డే కూడా మేము చేసుకుంటామండి, పెద్ద శనివారం అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే అది కూడా చేసుకున్నాము. ఇంకా నేను వీడియో అయితే ఏమీ రికార్డ్ చేయలేదు కానీ ఎలా చేసుకున్నాం అనేది చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజశ్రీ అఫీషియల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.